హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. ఈరోజు మనం పిల్లలకి డ్రెస్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చిన్న పిల్లలకి మనం డ్రెస్ని డిజైన్ చేసుకునేటప్పుడు రైట్ ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ వచ్చేసి కన్వీనియంట్గా ఉండాలి, బ్రీతబుల్గా ఉండాలి, అలానే స్ట్రెచబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. వీటిల్లో వచ్చేసి మనకి కాటన్ ప్రిఫర్ చేయొచ్చు. కాటన్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది, వెచ్చగా లేకుండా ఉంటుంది, అలానే కంఫర్ట్గా ఉంటుంది. మస్లిన్ ఇది లైట్ వెయిట్, అలానే కాటన్కి ఆల్టర్నేటివ్ న్యూ బార్న్ బేబీస్కి చక్కగా యూజ్ అవుతుంది. అలానే లెనిన్ కాటన్, ఇది ప్యూర్ లెనిన్తో పోలిస్తే కాటన్ మిక్స్ కనుక తీసుకున్నట్లయితే పార్టీ వేర్ అలానే క్యాజువల్ వేర్కి చక్కగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాంబూ ఫ్యాబ్రిక్, ఇది ఎకో ఫ్రెండ్లీ, అలానే ఎలర్జీస్ రావు, ప్రీమియం క్వాలిటీ ఫ్రాక్స్కి యూజ్ చేయొచ్చు. మనం తీసుకునే ఫ్యాబ్రిక్స్కి స్టిచ్చింగ్ టిప్స్, మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని ప్రీ వాష్ చేయండి. అప్పుడే మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షింక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏదైతే డిజైన్ తీసుకుంటున్నామో దానికి కంపల్సరీ కాటన్ లైనింగ్ మాత్రమే యూజ్ చేయండి. అప్పుడు మనకి చాలా కన్వీనియంట్గా వస్తుంది. అలానే మనం తీసుకున్న డిజైన్స్కి బటన్స్ని యూజ్ చేయొద్దు, సాఫ్ట్ వెల్క్రో ఆర్ జిప్స్ యూజ్ చేయండి. అప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం తీసుకునే ఫ్యాబ్రిక్ సెలెక్షన్లో అవాయిడ్ చేయవలసిన ఫ్యాబ్రిక్స్ వచ్చేసి సింథటిక్, అలానే నైలాన్. ఇవి వచ్చేసి పిల్లలకి ఇచ్చింగ్ అలానే ఇరిటేషన్ వస్తుంది. ఇలా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ అలానే డిజైన్ ని మనం కేర్ఫుల్ గా తీసుకున్నాము అంటే పిల్లలకి చాలా చక్కగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు యాక్టివ్ కిడ్స్ అయితే కనుక స్ట్రెచబుల్ మెటీరియల్ యూజ్ చేయండి. ఫ్రాక్స్ అలానే లెగ్గిన్స్ కి ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.